గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెరికోస్ వెయిన్స్ కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మలక్పేట యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ గౌరా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే కాలులు నరాలు ఉబ్బిపోయి బయట కనపడితే దానికి వెరికోస్ వెయిన్స్ అంటారు. సో వెరికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్గా ఉండే మనకు చూసే ప్రాబ్లం. సో వీ రెగ్యులర్లీ సీన్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ అన్నా కూడా మనకు జనరల్ పాపులేషన్లో చూసినప్పుడు చాలా మందికి ఉంటుంది. అంటే నార్మల్ పాపులేషన్లో ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాపులేషన్లో చూస్తే అరౌండ్ 30 to 40% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ సమ్ ఫార్మ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. అంటే దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి చాలా. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. సో 30% అంటే వీఆర్ ఆల్మోస్ట్ లుకింగ్ ఎట్ అరౌండ్ 50 to 60 crore పీపుల్ వీఆర్ హ్యావింగ్ దిస్ డిసీజ్. బట్ అందరికీ మనకు ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం లేదు, అందరూ డాక్టర్ దగ్గరకు వచ్చే అవసరం లేదు. సో క్లినికలీ మీరు ఫస్ట్ ఇంట్లో కూర్చున్నప్పుడే మీరు చూసుకొని మీకు ఏమైనా డౌట్ అనిపించినప్పుడు మాత్రమే కన్సల్ట్ చేసుకుంటే అది బాగుంటుంది. సో వెరికోస్ వెయిన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అప్రైట్ అంటే మనము we human beings has evolved from 4-legged animals to 2-legged animals. సో మనం ఇవాల్వ్ అయినప్పుడు మనము వీఆర్ గోయింగ్ అగెయిన్స్ ద గ్రావిటీ అనమాట. సో వెన్ వీఆర్ గోయింగ్ అగెయిన్స్ ద గ్రావిటీ అనేది ఇట్ స్టార్ట్స్ టు పుల్ అస్ డౌన్. సో దానివల్ల వచ్చే మనకు బ్లడ్ సర్క్యులేషన్ వల్ల బ్లడ్ అనేది కాలు నుంచి పైకి వెళ్ళే టైంలో ఏమేమి రక్తనాళాలు వెయిన్స్ అనమాట, వాట్ వీ కాల్ వెయిన్స్, దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, దాంట్లో స్టేసిస్ అయినప్పుడు, అంటే దాంట్లో కరెక్ట్గా సర్క్యులేషన్ కాలేకపోతే వెరికోస్ వెయిన్స్ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కామన్. అంటే we regularly see in patients who are having a profession with prolonged standing. అంటే ఇప్పుడు మనం పోలీస్ వాళ్ళు చాలా చూస్తాము, టీచర్స్లో చాలా ఉంటాయి, ప్లస్ మనం సర్జన్స్ ప్రొలాంగ్ స్టాండింగ్. ఎనీ ప్రొఫెషన్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆ ప్రొఫెషన్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్కువసేపు స్టాండింగ్ వల్ల సమ్ పీపుల్ స్టాండ్ ఫర్ 8 hours 10 hours కంటిన్యూస్గా నిల్చున్నప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక్క రోజు 2 రోజులు నిల్చుంటే రాదు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్స్ టుగెదర్ అది అన్నీ అక్యుములేట్ అయ్యి బయటికి వస్తాయి. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్ కూడా ఉండొచ్చు, మీ అమ్మ నాన్నకుంటే మనకు కూడా రావచ్చు. ఆ ఛాన్సెస్ విల్ బి అరౌండ్ 10 to 15%. ఇంకా వేరే సెకండరీ వెరికోస్ వెయిన్స్ అనేది కూడా ఉంటుంది. డీవీటీ తర్వాత కూడా సెకండరీ అంటే మెయిన్ నరాలు బంద్ అయిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్న నరాలు పెరిగినప్పుడు దాన్ని కూడా వెరికోస్ వెయిన్స్ అంటారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ వెరికోస్ వెయిన్స్. ఎస్ డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? లైక్ స్టేజ్ వైజ్ చూసుకుంటే సిమ్టమ్స్ ఎలా తెలుస్తున్నాయి? ఎస్, సో మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే మీరు ఎట్లా చూసుకోవాలనేది అంటే మీకు కాళ్ళలో నరాలు బయట కనపడుతున్నాయి, నార్మల్గా నరాలు కనపడవు. ఎవరికైనా పాదంలో మాత్రమే చిన్న చిన్న నరాలు కనపడతాయి, పిక్కలు థైలు నరాలు కనపడుతున్నాయి అంటే దట్ ఈస్ అ సిమ్టమ్, దట్ ఈస్ ద ఎర్లియస్ట్ సైన్. మీకు వేరే ప్రాబ్లం ఏముండదు, నొప్పి ఉండదు, వాపు ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, బట్ నరాలు బయట కనపడుతున్నాయి అంటే దట్ ఈస్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. మనం యాజ్ డాక్టర్స్ వాట్ వీ క్లాసిఫై సమ్వేర్ బిట్వీన్ C0 and C6. ఈ క్లాసిఫికేషన్కి CEAP క్లాసిఫికేషన్ అంటాం. సో క్లినికల్గా ఏం చూస్తున్నామంటే C0 అంటే వెరికోస్ వెయిన్స్ లేదని అర్థం, C6 అంటే మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్, అంటే కాళ్ళు అల్సర్ అవుతుంది, కాళ్ళు పుండులు అవుతున్నాయి, కాళ్ళు మళ్ళీ పుండు అవుతున్నాయి. ఒక్కసారి చిన్న దెబ్బ తగిలినప్పుడు కాళ్ళు పాదం దగ్గర పుండు అవుతుంది, బట్ 1 నెల 2 నెలల 3 నెలల పుండు మాంతలేదు, దానిపైన పుండు పైన నరాలు ఉబ్బిన్నాయి అంటే దట్ ఈస్ అ సివియర్ ఫార్మ్. సో వీ క్లాసిఫై ఫ్రమ్ C0, C1, C2, C3, C4, C5 and C6. సో దిస్ ఈజ్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్. సో C1 అంటే జస్ట్ నరాలు ఉబ్బుతుంటే జస్ట్ చాలా సన్నగా ఉంటాయి, C2 అంటే పెద్ద నరాలు ఉంటాయి, C3 అంటే కాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిమ్టమ్స్ అంటే కాళ్ళు వాపు రావడము, కాళ్ళు నొప్పి రావడము, ఇదన్నీ C3లో వచ్చేస్తాయి. C4లో మళ్ళీ సిమ్టమ్స్ అంటే స్కిన్ చేంజెస్ వస్తాయి. స్కిన్ చేంజెస్ అంటే చర్మం నల్లగా అవడము, పాదం దగ్గర యాంకిల్ దగ్గర మనం చర్మం నల్లగా అవుతుంది, నరాలు ఉబ్బుతున్నాయి బట్ కాలు కింద చర్మం నల్లగా అవుతుంది అంటే చాలామంది గ్యాంగ్రీన్ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ నాట్ గ్యాంగ్రీన్. యూజువలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రానికలీ మన ప్రెషర్ కాళ్ళు పెరిగినప్పుడు, కాళ్ళు బ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న నరాలన్నీ పగిలిపోయి దాని నుంచి బ్లడ్ బయటికి వచ్చేసి చర్మం కింద డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల నల్ల కూడా అవ్వచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్ ఈస్ కాల్డ్ as లైపోడర్మటోస్క్లెరోసిస్. సో దిస్ ఈజ్ అ C4 డిసీజ్ అంట.
సో C5 అంటే ఒకసారి పుండు వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఆటోమేటిక్లీ పుండు మానిపోయిందంటే దట్ ఈస్ C5. C6 అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ డిసీజ్. యాక్టివ్ అంటే ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, ప్లస్ దానివల్ల కాంప్లికేషన్స్ విత్ స్కిన్ చేంజెస్ అండ్ అన్ అల్సర్. అల్సర్ అంటే పుండు అవుతుందంటే అది సివియరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు, చాలా బ్లీడింగ్ వితౌట్ ఎనీ పెయిన్ లేకపోయినా చాలా కాళ్ళ నుంచి బ్లడ్ పోతుందంటే ఇలా చాలా చూస్తాం రెగ్యులర్లీ. స్పెషల్లీ ఈ ఎండకాళ్ళు మనకు రెగ్యులర్లీ చిన్న దురద వచ్చిన, స్క్రాచ్ వేసిన బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది నొప్పి ఉండదు, వాళ్ళకి తెలియదు. చాలా వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ లూజింగ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ because of very small varicose veins. So these are the most common symptoms and classification according to CEAP. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ది బెస్ట్ అని మీరేం చెప్తారు? ఎస్, సో ఫస్ట్ మనకు ప్రాబ్లం ఉందని కనుక్కోవాలి. ఫస్ట్ మీరు ఏ పేషెంట్స్ ఎవరికైనా వారికోస్ వెయిన్స్ అని ఉందని డౌట్ ఉంటే you have to meet a vascular surgeon. So many general surgeons are operating, so many other people are also operating. మీకు మీ దగ్గర ఇంటి దగ్గర వాస్కులర్ సర్జన్ లేకపోతే జనరల్ ఫిజిషియన్లు కలవాలి. వాళ్ళు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే డాక్టర్ చూసినప్పుడు దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఐడియలీ ఫర్ ఎనీ వారికోస్ వెయిన్స్ గెట్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ ఎనీ వాస్కులర్ సర్జన్ నియరెస్ట్ టు యూ. వాస్కులర్ సర్జన్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే క్లినికలీ అసెస్ చేస్తాము. వీల్ పుట్ దెమ్ ఇంటూ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు CEAP. తర్వాత మనం ఒక డాప్లర్ స్కాన్ అనేది ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం కాల్ది. స్కాన్ చేసుకున్న తర్వాత మనము ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాప్లర్ స్కాన్ ప్లస్ పేషెంట్ సిమ్టమ్స్ ఇవి రెండు కలిపి డిసిజన్ చేయాలి. ఒక్కసారి డాప్లర్ నార్మల్ ఉండొచ్చు, బట్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ కావాల్సిందే. కొన్ని పేషెంట్స్కి డాప్లర్లు ఎక్కువ ఉంటుంది, బట్ సిమ్టమ్స్ అంత ఉండవు. ఆ సిచ్యువేషన్లో కూడా పేషెంట్స్ విల్ నీడ్ టు ప్రివెంట్ ఎనీ కాంప్లికేషన్స్ ఫర్దర్ ఆన్. సో దీస్ ఆర్ ఇది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. థర్డ్ థింగ్ ఈజ్ మనం డాప్లర్ స్కాన్ చేసినప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి ట్రీట్మెంట్కి డిసైడ్ చేసాము, ఆల్రెడీ మెయిన్ నరాలు అంటే డీప్ వెయిన్స్ నార్మల్ ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్లీ వీ హ్యావ్ గాట్ మోస్ట్ కామన్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఐదర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ లేజర్ అబ్లేషన్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ వాట్ వీ డూ. ఇది కాకుండా మనకు వేరే కెమికల్ అబ్లేషన్ ఉంది, మనకి ఇప్పుడు రీసెంట్లీ గ్లూ ఎంబలైజేషన్ ఉంది, గ్లూ థెరపీ ఈజ్ ఆల్సో దేర్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ అంటే డే కేర్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. మనకు హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం లేదు, అంటే హాస్పిటల్ ఉండడం అవసరం లేదు. పొద్దున్న వచ్చి చాలా పేషెంట్స్ చేయించుకొని సేమ్ డే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మనకు ఇది ఒక 10 years ముందు చూసుకుంటే ఓపెన్ ఆపరేషన్ అనేది ఒకటి అప్పుడు ఉన్న మెయిన్ ట్రీట్మెంట్. ఓపెన్లు అంటే కాళ్ళు తొడలు మనం కోసి నరాలు బందేసేసి తీసేసి లాగి పేషెంట్ హాస్పిటల్ ఒక 5-6 రోజు ఉండి తర్వాత వూండ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది. బట్ విత్ కరెంట్ ట్రీట్మెంట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ ఐదర్ లేజర్ ఆర్ కెమికల్ ఆర్ గ్లూ, ఎనీ ఆఫ్ ద ట్రీట్మెంట్ దీస్ ఆర్ ఆల్ వెరీ స్కార్లెస్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. అంటే కోసేది కుట్లేసేది ఏమీ లేదు. సో దట్ ఈస్ వై ద పేషెంట్స్ రికవరీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. పేషెంట్ విల్ వాక్ ద సేమ్ డే, అంటే ఆపరేషన్ అయ్యి గంట సేపు తర్వాత పేషెంట్ నడుస్తాడు నార్మల్గా. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఎస్ డాక్టర్, ఇప్పుడైతే మీరు లేజర్ అండ్ గ్లూ ఇవి చెప్పారు కదా, అయితే ఏ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ప్రిఫర్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మనము పేషెంట్స్ ఫస్ట్ స్టేజ్ అనేది ఒకటి కాదు, పేషెంట్ సిమ్టమ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. పేషెంట్ C1లో ఉండొచ్చు, బట్ పేషెంట్ బ్లీడింగ్ అవుతుందంటే మనకు ఆ స్టేటస్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బట్ పేషెంట్ ఒక్కొక్కసారి ఐడియలీ మనం చూస్తే C2 తర్వాత, అంటే కాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తాం. జస్ట్ నరాలు ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేదంటే దెర్ ఇస్ నో ఇండికేషన్ ఫర్ ఆపరేటింగ్. బట్ వన్స్ ద పేషెంట్స్కి సిమ్టమ్స్ వస్తున్నాయి లేకపోతే బ్లీడింగ్ అవుతుందంటే దట్ ఈస్ అ ఇండికేషన్ ఫర్ ట్రీట్మెంట్. డిపెండింగ్ ఆన్ వెదర్ మనకు డాప్లర్లు మనకు అంత ఎక్కువ చూపిస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ పేషెంట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఎస్ డాక్టర్, అయితే స్టార్టింగ్ స్టేజ్, ఎర్లీ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు స్పైడర్ వెబ్ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఇలాంటి టైంలో మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గే అవకాశం ఉంటుందా? స్పైడర్ వెయిన్స్ అంటే చాలా చిన్న వెయిన్స్, ఇట్ ఈస్ ద అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో అన్ని స్పైడర్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు.
ఒకటి. రెండు, మీరు స్పైడర్ వెయిన్స్ ఉన్నాయి, ఇఫ్ యు ఆర్ వరీడ్ ఇది ప్రోగ్రెస్ అయ్యి మనకు ఇంకా ఎక్కువ అవుతాయనే వరీ ఉంటే ఒక పేషెంట్ ఒక వాస్కులర్ సర్జన్ కలిసినప్పుడు లెట్ ద వాస్కులర్ సర్జన్ డిసైడ్. ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ చాలా వేరియేషన్స్ ఉంటాయి అండ్ పేషెంట్ రిక్వైర్మెంట్ విల్ ఆల్సో బీ వెరీ డిఫరెంట్. కొంతమందికి స్పైడర్ వెయిన్స్ ఆల్సో ఈజ్ అ డిఫికల్టీ, దే వాంట్ ఇట్ టు బి ట్రీటెడ్. సో అలాంటి పేషెంట్స్ కూడా వీ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ ఐదర్ హోమ్ స్క్లెరోథెరపీ ఆర్ వీ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ లేజర్ ఇట్ సెల్ఫ్. సో లేదు ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఒక భయం ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్ వాడి ఆ ఉన్న స్టేటస్లోనే మనకు కంట్రోల్ చేసుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ నార్మల్ అయితే కాదు. ఎస్ డాక్టర్, కొంతమందికి ఎలా అంటే సిమ్టమ్స్ అంటే అంత అనిపించవు, కాకపోతే లైట్గా ఫామ్ అవుతూ ఉంటాయి నర్వ్స్ దగ్గర అయితే, బట్ సిమ్టమ్స్ అయితే ఉండదు. వీళ్ళకి ఎలాంటి రిస్క్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో? డిపెండ్స్ ఆన్ వాట్ ద స్టేటస్, అగైన్ ఏ స్టేజ్లో వచ్చారు, ఏ స్టేజ్లో ఉందనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పైడర్ వెయిన్సే ఉంది ఆర్ వెరీ ఎర్లీ వారికోస్ వెయిన్స్ ఉంటే మనకు వెయిట్ చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి మీకు వారికోస్ వెయిన్స్ అన్న ఒక డౌట్ ఉన్నప్పుడు మీరే డిసిజన్ తీసుకునే పగరు మనకు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇట్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్. సో ఎందుకంటే మనకు చూసుకొని వెయిట్ చేయాలంటే మనకు వెయిట్ చేసుకోవచ్చు, 6 months 1 year వరకు వెయిట్ చేసుకోవచ్చు. చాలా పేషెంట్స్ మన దగ్గర వచ్చి జస్ట్ ఏం సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ వైన్ కోసం వస్తారు. వచ్చినప్పుడు అందరికీ ట్రీట్మెంట్, అందరికీ లేజర్ అనేది, అందరికీ సర్జరీ అనేది ఈజ్ నాట్ నెససరీ. సో లెట్ ద డాక్టర్ డిసైడ్. వన్స్ పేషెంట్స్ వచ్చినప్పుడు వీ కెన్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. ఎస్ డాక్టర్, అయితే ఇంకొందరికైతే వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి, బట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్లనో లేదంటే ట్రీట్మెంట్ లేట్ చేయడం వల్లనో, కొందరికైతే అసలు వెరికోస్ వెయిన్స్కి ఏ స్పెషలిస్ట్ని కలవాలి అన్న విషయం తెలియకపోవడం వల్లనో ఇలా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? మోస్ట్ కామన్లీ మనం ఇక్కడ చూసేది ఏంటంటే పెరిఫెరీలు, మెయిన్ సిటీస్ వెళ్తే అవేర్నెస్ అనేది చాలా ఉంటుంది. సో ఎనీ చిన్న ప్రాబ్లం వచ్చినా వచ్చి డాక్టర్ కలుస్తారు. బట్ మనకు ఊర్లో వెళ్తే పెరిఫెరీ ఆఫ్ తెలంగాణలో వెళ్తే ఈ అవేర్నెస్ అనేది, ఎందుకంటే ఒకటి పేషెంట్ అవేర్నెస్ ఉండదు, సెకండ్ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో కాంప్లికేషన్స్ అంటే చాలా నెగ్లెక్ట్ అయిపోతారు. ఓవర్ ఎ పీరియడ్ 20 years 25 years వరకు వారికోస్ వెయిన్స్ వదిలేస్తారు. చాలామంది బ్లీడింగ్తో వస్తారు. ఈ కాంప్లికేషన్స్ మోస్ట్ కామన్లీ ఏంటంటే చిన్న దెబ్బ తగిలినప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంది. సో బ్లడ్ లాస్ ఎనీవే, సడన్ బ్లడ్ లాస్ ఈజ్ ఏ ప్రాబ్లం ఫర్ ద హార్ట్. అంటే బ్లడ్ సడన్లీగా వెళ్ళిపోతే మనం హార్ట్ పైన, గుండె పైన ప్రెషర్ అనేది, లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. సో అది ఒక ప్రాబ్లం. సెకండ్, ఆ క్లాట్ అనే అంటే వారికోస్ వెయిన్స్ ఉబ్బడం వల్ల బ్లడ్ అనేది స్టేసిస్ అయిపోతుంది, సర్క్యులేషన్ మంచిగా కాకపోతే ఆ పేషెంట్స్కి మనకు ఎక్కడ వారికోస్ వెయిన్స్ ఉంటుందో అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం, అది ఒకటి. ఇది ప్రోగ్రెస్ అయ్యి మనకు నరాలు కూడా లోపల ఉన్న మెయిన్ నరాలు కూడా లోపల వెళ్ళిపోయి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, వీ హ్యావ్ టు నో. ఎందుకంటే మెయిన్ నరాలు అంటే లోపల ఉన్న మెయిన్ డీప్ వెయిన్ మనకు క్లాట్ అయిపోయింది, బంద్ అయిపోయిందంటే ఆ క్లాట్ అక్కడి నుంచి డిస్లాజ్ అయితే డైరెక్ట్లీ గుండెకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్లీ లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఏ వెరీ హై రిస్క్ డిసీజ్ అనమాట. సో పేషెంట్స్ క్యాన్ లూజ్ లైఫ్ బికాస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో అది ఆ అవేర్నెస్ అనేది పెరిఫెరీలో మనం పెంచాల్సింది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్ డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్ ప్రాబ్లం నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, బీపీ ఇప్పుడు అన్నట్టు మీరు కార్డియాక్ పర్సన్కి లేదంటే షుగర్ పేషెంట్స్కి, వీళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చిన్న దెబ్బ తగిలినా కానీ తట్టుకోలేరు కదా, అయితే వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే పేషెంట్స్కి వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి, అంటే వేరే కోమార్బిడిటీస్ అంటాం. వెరికోస్ వెయిన్స్ ఉంది, పేషెంట్స్కి హార్ట్ డిసీజ్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, అండ్ పేషెంట్స్ కెన్ ఆల్సో హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్ ఉండొచ్చు, పేషెంట్స్కి బీపీ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అన్ని పేషెంట్స్కి ట్రీట్మెంట్ అదే చెప్తున్నాను, పేషెంట్ సిమ్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాం ఫస్ట్. సెకండ్ థింగ్, ఇఫ్ పేషెంట్ ఈజ్ డయాబెటిక్, వూండ్ హీలింగ్ అనేది వాళ్ళకి డౌట్ఫుల్ ఉంటుంది, వూండ్ హీలింగ్ డిలేడ్ ఉన్నప్పుడు మనకు ఓపెన్ సర్జరీ అనేది లేదు. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ కరెంట్ ట్రీట్మెంట్, ఇప్పుడున్న ట్రీట్మెంట్కి అడ్వాంటేజెస్ ఏంటంటే మనం స్కార్లెస్ అంటాం, అంటే బయట నుంచి మీకు ఏం కనపడదు, బయట నుంచి కట్టేసేది కుట్లేసేది ఏం లేదు. సో దెర్ ఇస్ నథింగ్ టు హీల్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్. మనం చేసేది లోపల నుంచి, నరాల లోపల డైరెక్ట్లీ నీడిల్ పెట్టి వెళ్ళిపోతాము, దాని లోపల నుంచే బంద్ చేసేస్తాం. సో దట్ వన్స్ షుగర్ కంట్రోల్ ఉందంటే పేషెంట్స్కి దే క్యాన్ ఈజీలీ అండర్గో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. మోర్ దెన్ 99% ఆఫ్ సక్సెస్ రేట్ అండ్ వెరీ లెస్ దెన్ 1% ఆఫ్ కాంప్లికేషన్స్ విత్ అసోసియేటెడ్ విత్ ఎండోవీనస్ థెరపీస్. ఎండోవీనస్లో మనకు లేజర్ అవ్వచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, కెమికల్ అవ్వచ్చు, ఆర్ గ్లూ అవ్వచ్చు. ఎస్ డాక్టర్, అయితే రికరెన్స్కి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ లేజర్ ఆర్ గ్లూ? Yes, the recurrence chances will be around 0.5 to 1%.
సో మనకి ఏం చేసినా మనకి ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకున్నా దాని కాంప్లికేషన్స్ దాని ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం జస్ట్ నరాలు ఇంజెక్షన్ తీసుకుంటారు, లేక టీటీ ఇంజెక్షన్ తీసుకుంటారు, ఒక్కొక్కసారి లోపల బ్లీడ్ అవుతుంది, నొప్పి వస్తుంది. సో ఎనీ ప్రొసీజర్ మనకి డాక్టర్ మెడికల్ ప్రొఫెషన్లో ఏమి ఇచ్చినా దానికి ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది, దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మనం ఇలాగే మనం లేజర్ ఆపరేషన్ చేసిన, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు రికరెన్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మనము రికరెన్స్ ఎందువల్ల రావచ్చు అంటే ఒకసారి ప్రొసీజర్ కంప్లీట్గా చేయలేదు, అన్నీ ఉన్న వెరికోస్ వెయిన్స్ కంప్లీట్ చేయలేదు, ఏమో వదిలేసి పెట్టారంటే ఇట్ క్యాన్ కమ్ బ్యాక్. సెకండ్ థింగ్ ఈజ్ పేషెంట్స్ అన్నీ చేసినప్పుడు కూడా మళ్ళీ రావచ్చు. ఎందుకంటే పేషెంట్ వాళ్ళ ప్రొఫెషన్ అలా ఉంటుంది. ఇప్పుడు మనం కాళ్ళు నార్మల్ అనాటమీ చూస్తే 600 నరాలు ఉంటాయి, 600 వెయిన్స్ ఉంటాయి. మనం చేసేది 20-30 వెయిన్ బంద్ చేసేస్తాం, ఏ ప్రాబ్లం ఉందనే వెయిన్ మాత్రం బంద్ చేసేస్తాం. సో చుట్టుపక్కల ఉన్న నరాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ కూడా రికరెన్స్ వస్తుంది. బట్ ఒక్కసారి ట్రీట్మెంట్ మెయిన్ యాక్సియల్ వెయిన్స్ అంటే మెయిన్ నరాలు ఏ ప్రాబ్లం ఉందో అది నరాలు తీసేస్తే 99% ఆఫ్ ద పేషెంట్స్ విల్ నాట్ హ్యావ్ ఎ రికరెన్స్. లెస్ దాన్ 1% క్యాన్ రికర్. సో రికరెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అగైన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద సేమ్ డాక్టర్ హూ హెస్ ఆపరేటెడ్. సో ఆ పేషెంట్స్కు మనకు చిన్న ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇంజెక్షన్ థెరపీ అవసరం పడవచ్చు, ఇంజెక్షన్ ఇచ్చి నరాలు బంద్ చేసేస్తే అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్వెన్షన్ దట్ విల్ బీ నీడెడ్. డాక్టర్, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు? లైక్ చాలా వరకు ఏంటంటే స్లీప్లెస్నెస్ ఉంటుంది, లేదంటే నైట్ క్రామ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇంకా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు? ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిందంటే వారికోస్ వెయిన్స్లో ద అర్లియస్ట్ సిమ్టమ్ అంటే ఫస్ట్ సిమ్టమ్ అంటే కాలు లాగడము. పొద్దున్న ఎంత కంఫర్టబుల్గా ఉంటారో సాయంత్రం దాకా అంత కంఫర్టబుల్ ఉండడు పేషెంట్. బట్ అది చెప్పడానికి రాదు, కరెక్ట్గా ఎక్కడ నొప్పి వస్తుంది అనేది చెప్పడానికి రాదు. దిస్ ఈస్ కాల్డ్ లెగ్ డిస్కంఫర్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అండ్ అర్లియస్ట్ సిమ్టమ్. సో లెగ్ డిస్కంఫర్ట్ వస్తుందంటే కాలు లాగుతున్నాయి అనేది చాలా రెగ్యులర్గా వచ్చే ఇది సిమ్టమ్ మన పేషెంట్ చెప్పేది. దీని తర్వాత వచ్చేదంటే కాలు వాపు వస్తుంది. పేషెంట్ ఒక గంట సేపు నిల్చున్న తర్వాత కాలు వాపు స్టార్ట్ అవుతుంది. పిక్కల కింద ఆర్ యాంకిల్ దగ్గర ఆర్ ఫుట్ మీద, పాదం మీద కాలు వాపు స్టార్ట్ అవుతుందంటే దిస్ ఈజ్ ఎ సెకండ్ సిమ్టమ్. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ వాట్ వి సీ. థర్డ్ థింగ్ ఈజ్ పేషెంట్ కాలు అనేది, పాదం అనేది, యాంకిల్ దగ్గర అనేది మనకు చర్మం డిస్కలరేషన్ వస్తుంది, అంటే నల్లగా అయిపోతుంది, దురద వస్తుంది, పేషెంట్కి చిన్న చిన్న పుండులు అవుతున్నాయి, ఆర్ నరాలు ఉబ్బి కనపడుతున్నాయి, లోపల నొప్పి వస్తుంది. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వాట్ వి సీ. అండ్ అగైన్ ఎండ్ స్టేజ్లో మనం అడ్వాన్స్డ్ డిసీజ్లు చూస్తే ఇది పుండు అవుతుంది, ఏమో ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు పుండు అయిపోతుంది, బట్ అది మానదు. సో దీస్ ఆర్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. డాక్టర్, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకేమైనా ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంది అనిపిస్తే ఫస్ట్ ఒకటి కన్సల్టేషన్ తీసుకోవాలి. గెట్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్ పీపుల్ హూ ఆర్ డీలింగ్ విత్ దిస్ ఎవ్రీ డే. అది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, లేదు మాకు అంత కుదరట్లేదంటే యూ ట్రై టు అవాయిడ్ ప్రొలాంగ్ స్టాండింగ్, అంటే ఎక్కువసేపు నిల్చోవద్దు. ఐడియలీ వాట్ ఐ సజెస్ట్ టు మై పేషెంట్స్ ఈజ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ప్రొఫెషన్, మనం ఇప్పుడు ఒక ప్రొఫెషన్ టీచర్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ గంట సేపు క్లాస్ తీసుకుంటారు. సో ఐ విల్ సే గంట సేపు క్లాస్ తీసుకున్న తర్వాత టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 10 to 15 minutes. 10 to 15 minutes మీరు ఫుట్ ఎక్సర్సైజెస్ చేయండి. వీ హ్యావ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూర్చొనే చేయొచ్చు. మీరేం స్పెషల్ ఎక్విప్మెంట్, స్పెషల్ రూమ్ అనేది ఏం అవసరం లేదు. కూర్చొని చైర్ మీద కూర్చున్నప్పుడే ఫుట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఫుట్ ఎక్సర్సైజ్ చేసేది ఏమవుతుందంటే పిక్కులు ఉన్న పెరిఫెరల్ హార్ట్, ఆ పిక్కులు అనేది కాఫ్ మసిల్స్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ పెరిఫెరల్ హార్ట్. ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ బ్లడ్ కింద ఉన్నది పైకి పంపేయడానికి హెల్ప్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ ద అర్లియస్ట్ థింగ్ వాట్ ఎనీ పేషెంట్ కెన్ డూ. దీని తర్వాత ఏం చేయాలంటే స్టాకింగ్స్ అనమాట. సో వాట్ వీ యూజ్ ఇస్ స్టాకింగ్స్ ఇన్ ద లెగ్. ఇప్పుడు మనం వెయిన్కి సపోర్ట్ లేదు, వెయిన్ అనేది చర్మం కిందనే ఉంది కాబట్టి దానికి చుట్టుపక్కల ఉన్న కండ నుంచి సపోర్ట్ రాదు. సో దానికోసం మనకు బయట నుంచి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అది పెరుగుతుంది, అది ఫెయిల్ అవుతుందంటే అన్నప్పుడు మనకు బయట నుంచి కంప్రెషన్ ఇచ్చినప్పుడు వీ క్యాన్ గివ్ సపోర్ట్ టు ద వెయిన్ ఇన్ పంపింగ్ ద బ్లడ్ టు ది హార్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వే పేషెంట్స్ క్యాన్ టేక్ కేర్. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? రికవర్ అనేది మనం ట్రెడిషనలీ మనం ఏమనుకుంటామో, ఎనీ ఆపరేషన్ అంటే నెల రోజు బెడ్లు ఉండాలి, పేషెంట్ ఎప్పుడు మూమెంట్ ఉండదు, నడవద్దు, అలాంటివి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ ఎండోవీనస్ థెరపీస్ ఫర్ వారికోస్ వెయిన్స్ ఈస్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీ రెస్ట్ అనేది అవసరం లేదు. పేషెంట్ ఈరోజు యూజువల్లీ మనం చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సాటర్డే వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు, సండే రెస్ట్ తీసుకుంటారు, మండే దే విల్ గో బ్యాక్ టు దర్ నార్మల్ యాక్టివిటీ. సో రెస్ట్ అనేది ఉండదు. సో దే కెన్ డూ ఇస్ దర్ నార్మల్ యాక్టివిటీ
and they can walk around normally. So we are not hampering the patient's mobility. పేషెంట్స్కి కాంప్లికేషన్స్ అనేది ఫైనాన్షియల్ బర్డన్ అనేది ఏమి ఉండదు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. బట్ ఎనీ ప్రొసీజర్ చేసినా దానికి ఒక వూండ్ అనేది ఉంటుంది, లోపల అనేది ఒక నొప్పి అనేది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ మినిమల్ పెయిన్స్. మినిమల్ పెయిన్స్ అంటే మనం ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఉన్న పెయిన్ లాగానే కాళ్ళు ఆ పెయిన్ ఉంటాయి. దానికి యూజువలీ వీసే అరౌండ్ 8 to 10 days. 8 to 10 daysలో పేషెంట్ నార్మల్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, డీవీటీ అంటే ఏంటి అసలు? ఎస్, డీవీటీ అనేది వారికోస్ వెయిన్స్ అండ్ డీవీటీ యూజువలీ మనం పాపులేషన్లో చూస్తే దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే వెన్ ఎవర్ పీపుల్ టాక్ అబౌట్ వారికోస్ వెయిన్స్ దే ఆల్సో టాక్ అబౌట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి వారికోస్ వెయిన్స్కి పర్సే ఏమి సంబంధం లేదు. బట్ కాంప్లికేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ క్యాన్ ల్యాండ్ అప్ ఇన్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే మనము కాళ్ళు ఉన్న నరాలు బంద్ అయిపోతున్నాయి. సో నార్మల్లీ కాళ్ళు ఉన్న రక్తనాళిలు అనేది శుద్ధ రక్తనాళి, అశుద్ధ రక్తనాళి అనేవి ఉంటాయి. సో శుద్ధ రక్తనాళి అనేది ఆర్టరీ అంటాము, అశుద్ధ రక్తనాళి అనేది వెయిన్స్ అంటాం. వెయిన్స్లు కూడా 3 రకాలు ఉంటాయి బేసిక్లీ. ఒకటేమో సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్లో మనం వారికోస్ వెయిన్స్ వస్తాయి. సెకండ్ ఏమో డీప్ వెయిన్స్ అంటాం. డీప్ వెయిన్స్ అంటే మెయిన్ వెయిన్స్. యాక్చువల్లీ 90% ఆఫ్ ద బ్లడ్, కాళ్ళ నుంచి 90% ఆఫ్ ద బ్లడ్ పైకి వెళ్ళేది డీప్ వెయిన్స్ ద్వారానే పైకి వెళ్ళిపోతుంది. అంటే పైకి అంటే గుండెకి వచ్చేస్తుంది. సో ఈ సిస్టంలో ఈ డీప్ వెయిన్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, దాని లోపల క్లాట్ అయినా, దాని లోపల ఏమైనా బంద్ అయిపోయినా దానికి డీప్ వెయిన్ ఇష్యూస్ అంటారు. సో దాంట్లో క్లాట్ అయినప్పుడు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్. సో డీప్ వెయిన్లో వచ్చే బ్లడ్ క్లాట్కి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఎస్ డాక్టర్, అసలు దీనికి రీజన్స్ ఏంటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి? డీప్ వెయిన్ మనం మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ ఇమ్మొబిలిటీ అంటే పేషెంట్కి సర్జరీ అయిపోయింది, వేరే సర్జరీ, వారికోస్ వెయిన్ సర్జరీ కాదు, వేరే సర్జరీ, వారికోస్ వెయిన్ సర్జరీలు కూడా అవ్వచ్చు. దట్ ఈస్ వై మనం సర్జరీ అయిపోయినాక పేషెంట్కి మొబిలైజ్ చేస్తాం ఎంత తొందరగా అవుతుంది. సో ఎనీ సర్జరీ అయినప్పుడు పేషెంట్ బెడ్ రెస్ట్లు ఉంటారు, ఆర్ పేషెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు బెడ్ రెస్ట్లు ఉంటారు, పేషెంట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బెడ్ రెస్ట్లు ఉంటారు. దీస్ ఆర్ ద ప్రివెంటబుల్ కాజెస్. అంటే మనం ఇది ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఏమో ఒక రీజన్ ఉంది, దానివల్ల వచ్చింది. పేషెంట్ మూమెంట్ లేదు, ఎప్పుడు బెడ్లు ఉన్నప్పుడు వచ్చేది ప్రొవోక్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇంకొక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏం రీజన్ ఉండదు, సో సడన్గా వస్తుంది. పేషెంట్ విల్ బి నార్మల్ యంగ్, యూజువల్లీ మనం లేడీస్లు చూస్తాము 30s, 40s, 50s, వెరీ యంగ్ పేషెంట్స్లో సడన్గా వితౌట్ ఎనీ రీజన్ పేషెంట్ విల్ బి వెరీ యాక్టివ్, దే క్యాన్ డెవలప్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అలాంటి పేషెంట్స్కి మనకు బ్లడ్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఇది పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు, తర్వాత అక్వైర్డ్ కూడా ఉండొచ్చు. సో దాంట్లో సడన్లీ కాలు వాపు వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, డీప్ వెయిన్ అనే డయాగ్నోసిస్ అయిందంటే మనకి ఎందువల్ల వచ్చింది అనేది దానికి సపరేట్ టెస్ట్ ఉంటాయి, సపరేట్ ప్యానల్ ఉంటాయి, అది చేయించుకోవాలి. ఎస్ డాక్టర్, అయితే వారికోస్ వెయిన్స్ తీసుకుంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉబ్బడం వల్ల మనకి తెలుస్తుంది. బట్ ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటున్నాము, డీప్ వెయిన్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి దీనికి? మోస్ట్ కామన్ సిమ్టమ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఎవరికైనా ఉందని డౌట్ ఉంటే ఫస్ట్ సిమ్టమ్ అనేది కాలు వాపు వస్తుంది. కాలు వాపు సడన్గా వస్తుంది, మనకి ఏం రీజన్ ఉండదు. పేషెంట్ రాత్రి పడుకున్నప్పుడు నార్మల్గా ఉంటాడు, బట్ పొద్దున్న లేవగానే కాలు వాసిపోతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ వాట్ వి సీ. సెకండ్ థింగ్ ఈజ్ కాలు లాగడము, కాలు పెయిన్ అండ్ ఫీవర్, జ్వరం వస్తుంది. సో పేషెంట్ విల్ హ్యావ్ ఫస్ట్ కంప్లైంట్ చేసేది వాపు. ఇదన్నీ హిస్టరీ విల్ బి 24 hours హిస్టరీ, అంటే ఒక్కో రోజు హిస్టరీనే ఉంటుంది. యూజువలీ నెగ్లెక్ట్ చేస్తే 2 days ఉండొచ్చు, 2 రోజుల ముందు వచ్చింది అనేది చెప్తారు పేషెంట్స్ కొన్ని. సో యూజువలీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ కాలు నొప్పి, కాలు వాపు అండ్ జ్వరం వచ్చిపోయింది సార్ ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ క్లినికల్లీ అసెస్ చేసేది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం. డాక్టర్, అయితే డీవీటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం? డీవీటీలు మనం ఇంకొకటి అర్థం ఏం చేసుకోవాలంటే, ఎందుకు సార్ ఇప్పుడు డీప్ వెయిన్ బంద్ అయిపోతే, క్లాట్ అయిపోతే ఏం ప్రాబ్లం అనేది ఒకటి ప్రాబ్లం చూసుకోవాలి. ద థింగ్ ఈజ్ డీవీటీ ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ఎందుకంటే ఆ క్లాట్ మనకు అక్కడ జరిగిందంటే, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయిందంటే డైరెక్ట్లీ హార్ట్ అండ్ లంగ్స్కి వెళ్ళిపోతుంది. దీనికి పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. అంటే హార్ట్కి వెళ్ళిపోయి లంగ్స్కి వెళ్ళిపోయి సడన్లీ ఒక క్లాట్, పెద్ద క్లాట్ వచ్చేసి అక్కడ బ్లాక్ చేసేస్తే గుండె అనేది ఆగిపోతుంది. సో మోస్ట్ కామన్లీ ఇది అన్ని డీవీటీ పేషెంట్స్కి కాదు. మనకు డీవీటీ విత్ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం రావాలంటే అరౌండ్ 15 to 20% ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు 100 పేషెంట్స్ డీవీటీతో వచ్చారంటే దాంట్లో 20 పేషెంట్స్కి పల్మనరీ థ్రాంబోఎంబాలిజం ఉండొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇది ఇంపార్టెంట్. ఇది మనకు ఎందుకంటే పేషెంట్కి కాలువాపు వస్తుంది, నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, ప్లస్ ఆయాసం వస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ సైన్. వీ డోంట్ వేస్ట్ టైమ్, వీ హ్యావ్ టు డైరెక్ట్లీ టేక్ టు ద పేషెంట్ టు అడ్మిషన్ అండ్ దెన్ ట్రీట్.
సో ట్రీట్మెంట్ అంటే మనకు ఏమేం చేయాలనేది, అంటే డయాగ్నోసిస్ ఎలా మనకు తెలుస్తుంది, డాక్టర్స్ ఏం చేయాలన్నప్పుడు మనము క్లినికల్ అసెస్ చేసినప్పుడు మన పిక్కల్ స్వెల్లింగ్ చూసుకుంటాము, నొప్పి ఉన్నదనేది చూసుకుంటాం. తర్వాత అగైన్ సింపుల్ స్కాన్, పెద్ద స్కాన్ అవసరం లేదు, మనకు సింపుల్ డాప్లర్ స్కాన్ చేసేస్తే తెలిసిపోతుంది. డాప్లర్లో క్లాట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సో క్లాట్ ఉంటే ఇది డీవీటీ, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అకార్డింగ్లీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.